హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవ్రీ మండే సోషల్ క్లాసెస్ అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇండియన్ పాలిటీ నుండి రాజ్యాంగము రచన ఏ విధంగా జరిగింది, తదితర అంశాలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అనేది మనం చూద్దాం. సో ఇది రైల్వే ఛానల్ అయినప్పటికీ ప్రత్యేకంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా కూడా కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ విన్నాక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రైట్. సో ఏ విధంగా జరిగింది ఏంటి అనేది చూద్దాం. ముందుగా రాజ్యాంగం నిర్మాణ సభ ఏర్పాటైంది 1946 నవంబర్లో. 1946 నవంబర్లో ఏర్పాటైంది. ఇది రచన కోసం. రాజ్యాంగ నిర్మాణ సభలోని సభ్యుల సంఖ్య ఎంత అంటే మొత్తం 389 మంది అండి. అడుగుతూ ఉన్నారు రెగ్యులర్ క్వశ్చన్స్ ఇవి. ఇందులో 296 మంది బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు అండ్ బ్రిటిష్ అండర్లో వాటికి, అండ్ 93 స్వదేశీ సంస్థానాలకు సంబంధించి 93 మంది ఉండేవాళ్ళు. వీరందరికీ కూడా జూలై ఆగస్ట్ 46 ఆ మంత్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో స్వదేశీ సంస్థానాలు ఎన్నికల్లో పాల్గొనలేదు. సో ఇందులో 208 కాంగ్రెస్ అండ్ 73 ముస్లిం లీగ్, 13 ఇతరులు విన్ అవ్వడం జరిగింది. అంటే బ్రిటిష్ అండర్లో అవి అండ్ స్వదేశీ సంస్థానాలు ఈ రెండు కూడా ఉండేది. అయితే స్వదేశీ సంస్థానాలు మాత్రం ఈ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేశాయి. అండ్ రాజ్యాంగ నిర్మాణ సభ మొదటిసారి సమావేశమైన రోజు వెరీ ఇంపార్టెంట్. 9th డిసెంబర్ 1946 మొదటిసారిగా ఈ నిర్మాణ సభ సమావేశమైంది. ఆ మొదటిసారిగా సమావేశమైన దానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. సచ్చిదానంద గారు. అండ్ దీనికి 211 మంది మాత్రమే హాజరయ్యారండి. అండ్ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11th డిసెంబర్ 1946 రోజున రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికవ్వడం జరిగింది. అండ్ ఉపాధ్యక్షులుగా విటి కృష్ణమాచారి అండ్ హెచ్సి ముఖర్జీ గారు కూడా వీళ్ళు ఉపాధ్యక్షులుగా ఎంపికవ్వడం జరిగింది. సో మొదటిసారిగా తాత్కాలిక అధ్యక్షుడు మాత్రం సచ్చిదానంద. అండ్ చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానాన్ని ఏ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు సభలో ప్రవేశపెట్టారంటే 13th డిసెంబర్ 1946 అండి. ఓకేనా. దీని యొక్క సంక్షిప్త రూపం ఏంటి అంటే రాజ్యాంగ ప్రవేశిక. ఓకేనా. దీన్ని మనం యాక్సెప్ట్ చేసింది, ఈరోజు యాక్సెప్ట్ చేశారు రాజ్యాంగ ప్రవేశిక. ఓకేనా. నెక్స్ట్, రాజ్యాంగ రచన పూర్తయిన రోజు 26th నవంబర్ 1949. ఈ రోజు నుండే మనకి కొన్ని అమల్లోకి వచ్చినప్పటికీ పూర్తి రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26 నుండి మనం అమల్లోకి తీసుకున్నాం. అండ్ రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడు ఎవరు? తాత్కాలికంగా మాత్రం మనకి మొట్టమొదటిసారిగా ఎవరు? సచ్చిదానంద గారు ఉండేవారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్. అండ్ శాసనపరమైన సభకి జీవి మావలాంకర్, గణేష్ వాసుదేవ్ మావలాంకర్ గారు శాసనపరమైన సభ మీటింగ్ అయినప్పుడు అతను అధ్యక్షత వహించేవారు. ఓకేనా. నెక్స్ట్, రాజ్యాంగ నిర్మాణ సభ తన చివరి సమావేశం అయిన రోజు ఏది అంటే 14 to 26 నవంబర్ 1949 సెషన్ అండి. ఇది సెషన్, లాస్ట్ సెషన్ అన్నట్టు. అయితే జనవరి 24th 1950 రోజు మాత్రం మరొకసారి మీట్ అయ్యారు, జస్ట్ ఎందుకంటే సంతకాల కోసం. ఓకేనా. సో వీళ్ళే అంటే ఇందులోని సభ్యులే 1952 వరకు, అంటే మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి కదా, అప్పటి వరకు కూడా వీళ్ళే తాత్కాలిక పార్లమెంట్గా వ్యవహరించారు. అండ్ రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే 29th ఆగస్ట్ 1947 ఏర్పాటైంది. ఈ ముసాయిదాకి రాసే పనిని దీనికి అప్పగించారు. ఓకేనా. సో దీనికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండేవారు. అండ్ మొదటి ముసాయిదా ఫిబ్రవరి 1948, సెకండ్ ముసాయిదా అక్టోబర్ 1948, థర్డ్ ముసాయిదా 1948 నవంబర్. అంటే ఫస్ట్ రాయడము, రాసిన దాన్ని సభలో వినిపించడము, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేయాలా అని అడగడము, తద్వారా ఏమైనా అవసరమైన కరెక్షన్స్ ఉంటే చేయడము, చేసి మరొక ముసాయిదా మళ్ళీ ప్రవేశపెట్టడము, దాని మీద అభ్యంతరాలు ఉంటే తీసుకోవడము, దాని గురించి మళ్ళీ చర్చించడము, ఇలాంటివి అన్నట్టు. ఓకే. సో ఈ రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇతర సభ్యులు గోపాలస్వామి అయ్యంగార్,
అల్లాడి కృష్ణస్వామి, డాక్టర్ కెఎం మున్షి, సయ్యద్ మహమూద్ సదుల్లా అండ్ ఎం మాధవరావు. ఓకే, ఇతను మొదటిగా బిఎల్ మిట్టల్ ఉండేవాడు, అతను రాజీనామా చేయడంతో ఇతను రావడం జరిగింది. అండ్ కృష్ణమాచారి 1948లో డిపి కేతన్ మరణించడం వల్ల ఆయన ప్లేస్లో ఇతను రావడం జరిగింది. అండ్ ముసాయిదా రాజ్యాంగ తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారంటే 26 నవంబర్ 1949 రోజు. అండ్ 299 మందిలో 284 మంది సంతకం చేశారు. సంతకాల కోసం ఎప్పుడు మీట్ అయ్యారనుకున్నాం మనం? జనవరి 24, 1950. అండ్ అమలు వచ్చేసి 26 జనవరి 1950. సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడంటే మీరు అప్పుడు చదువుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్కి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చాలా మంచి కంటెంట్, మీకు చాలా టైం సేవ్ అవుతుంది, అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లాస్ట్ బెంచెస్ హబ్. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ 26 నవంబర్ 1949 నాడు ఆమోదించిన రాజ్యాంగంలోని ప్రకరణలు మొత్తం 395 ప్రకరణలు, 8 షెడ్యూల్, ఒక ప్రవేశిక ఉండేది. సో రాజ్యాంగం ఆమోదించిన తర్వాతే ప్రవేశిక ఆమోదం అనేది పొందింది. నెక్స్ట్ జనవరి 26ని మనం చూజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, లాహోర్ సమావేశం జరిగింది కదండి 1929లో. అప్పుడు పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని 1930 జనవరి 26న జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో దానికి గుర్తుగా ఆ రోజైతే బాగుంటుందని మనం డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, గూగుల్ చేయండి, లేదా మన యాప్లో క్లాస్ ఉంది, లేదా యూట్యూబ్లో కూడా క్లాస్ చేసే ఉంటాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ప్రతి ఒక్కరు చూసైనా చెప్పండి. ఓకేనా? సో నేర్చుకోవాలనే తపన డెఫినెట్లీ మీకు ఉంటేనే ఏదో రోజు సక్సెస్ అవుతారు. అండ్ రాజ్యాంగ పరిషత్ చిహ్నము ఏనుగు. ఆధునిక మనువు అని ఎవరిని పిలుస్తారంటే బిఆర్ అంబేద్కర్ గారిని. అమల్లోకి వచ్చిన తేదీ 26 జనవరి 1950. అండ్ నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఏ రోజున జరుపుకుందంటే జనవరి 26, 1930. ఇది ఎప్పుడు నిర్ణయించారంటే లాహోర్ కాంగ్రెస్ సమావేశం. అండ్ భారత రాజ్యాంగ అసలును చేతితో రాసింది ఎవరంటే, ఫస్ట్ రిటర్న్ రాయాలి కదండి, ప్రేమ్ విహారీ నారాయణ్ రైజ్దా. ఇటాలియన్ అంటే ఇటాలియన్ ఫాంట్ కొద్దిగా ఇట్లుంటుంది కదండి, కొంచెం మనం ఈ ఎంఎస్ వర్డ్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ విధంగా రాశాడు. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులండి. 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. 64 లక్షల రూపాయలైంది ఖర్చు. అండ్ తాత్కాలిక పార్లమెంట్ ఏ రోజున అంటే ఈ నిర్మాణ సభలోని సభ్యులే కదా పార్లమెంటు అయ్యే వరకు కూడా ఉన్నది. సో ఏప్రిల్ 17, 1952 వరకు వర్క్ చేయడం జరిగింది వాళ్ళే. కొత్త పార్లమెంటు మేలో ఏర్పాటైంది. అండ్ రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నిసార్లు సమావేశమైందంటే 11 సార్లు అండి. 9th డిసెంబర్ 1946 ఫస్ట్ సెషన్ ఫస్ట్ డే, లాస్ట్ సెషన్ లాస్ట్ డే. ఓకే, సెషన్ వైజ్ అండి, 11 డేస్ కాదు అక్కడ సెషన్స్. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్. ఇప్పుడు లాస్ట్ సెషన్ మనం నవంబర్ 14th to 26 అనుకున్నాగా, అది ఒక సెషన్. ఓకే, రైట్. సో భారత రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ను ఏ రోజున ఎన్నుకున్నారంటే జనవరి 24, 1950. నెక్స్ట్ రాజ్యాంగ ముసాయిదానికి తయారీకి ఎన్ని రోజుల సమావేశం అంటే 141 డేస్ అండి. రాజ్యాంగ నిర్మాణ సభ కమిటీలు ఇవే కాకుండా డ్రాఫ్టింగ్ కమిటీ కాకుండా ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా, చూద్దాం ఒకసారి. రాజ్యాంగంలోని రచనలో వివిధ రకాలైన పనులను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పగించారు. కేంద్ర అధికారాల కమిటీ నెహ్రూ గారు అధ్యక్షత, రాజ్యాంగ కమిటీ నెహ్రూ, రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ సర్దార్ పటేల్, ముసాయిదా కమిటీ బిఆర్ అంబేద్కర్, సలహా కమిటీ ఉంది. ఇలా మరికొన్ని చిన్న చిన్న కమిటీలు చాలానే ఉన్నాయి. అండ్ కామన్వెల్త్లో భారతదేశ సభ్యత్వాన్ని ఎప్పుడు ధృవీకరించారంటే మే 1949లో. జాతీయ జెండాను ఏ రోజున ఆమోదించారంటే జూలై 22, 1947లో. అండ్ జాతీయ గేయాన్ని ఏ రోజున ఆమోదించారంటే జనవరి 24, 1950. జాతీయ గీతాన్ని జనవరి 24, 1950. సో ఈ విధంగా అండ్ వివిధ దేశాల నుండి గ్రహించిన అంశాలు కనుక చూస్తే 1935 నుండి సమైక్య నిర్మాణాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. గవర్నర్ పదవి, న్యాయశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర అధికారాలు చాలా వరకు మనం 1935 నుండి అడాప్ట్ చేసుకున్నాం. అండ్ బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ ప్రభుత్వం, ఏక పౌరసత్వం, క్యాబినెట్ ప్రభుత్వం, 2 సభలండి. అండ్ అమెరికా రాజ్యాంగం నుండి హక్కులని, న్యాయ సమీక్షణ, రాష్ట్రపతి తొలగింపు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ఉపరాష్ట్రపతి. ఐరిష్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు.
సో అందుకే మనం దృఢ రాజ్యాంగానికి ఉదాహరణ అమెరికా చెప్పుకున్నాము, అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటిష్ చెప్పుకున్నాము. భారతదేశం అనేది దృఢ అదృఢ అనుకున్నాం కదా. సో ఇక్కడ దృఢకి మనం ఇది చూడండి, రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు మాత్రం మన దగ్గర అంత ఈజీగా లేదు మనం అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఒకసారి ఆ క్లాసెస్ చూడండి తెలుస్తుంది. ఐరిష్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు, రాజ్యసభ సభ్యుల నామినేషన్, రాష్ట్రపతి ఎన్నికా విధానం. అండ్ కెనడా రాజ్యాంగం నుండి సుప్రీంకోర్టు గల సలహాధికార పరిధి, బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థ, కేంద్రానికి అవశిష్టాధికారాలు, రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం. జర్మనీ నుంచి ప్రాథమిక హక్కుల రద్దు అంటే ఎమర్జెన్సీ టైంలో. యుఎస్ఎస్ఆర్ నుండి సోవియట్ రాజ్యాంగం నుండి విధులను, సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని. దక్షిణాఫ్రికా నుండి సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక. జపాన్ రాజ్యాంగం నుండి చట్టం నిర్దేశించిన పద్ధతిని. ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గణతంత్రము, స్వేచ్ఛ, సమానత్వము అనే ఆదర్శాలు. సో ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి. మీ యొక్క టైం చాలా చాలా సేవ్ అవుతుంది. దీన్నే మీరు రివిజన్ చేస్తూ ఉంటే చాలా టైం సేవ్ అవుతుంది. డెఫినెట్లీ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరూ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.